ఒక ప్రశ్న అడగండి. బ్రహ్మాందర్ రెడ్డి గారు, మీరు మొన్న ఎక్కడో నేను టీవీలో చూశాను, ఏదో ఊరు నాకు తెలియదు, మిరియాలన రెంటాలలో మీ మీద దాడి జరిగిందన్నారు, నిజమేనా? కారం కొట్టి నా ఒంటి మీద కారం చల్లి, ఆడవాళ్లతో కారం చల్లి నా మీద దాడికి ప్రయత్నం చేశారు. మా వెహికల్స్ పగలగొట్టారు. ఓకే, అక్కడ పోలింగ్ సజావుగా జరిగిందా, అక్రమంగా జరిగిందా? అంతకు ముందు రెంటాల పోలింగ్ బూత్లకి, రెంటాలలో గొడవ ఎందుకు మొదలైంది? పోలింగ్ బూత్లకి ఏజెంట్లు పోతుంటే వాళ్ళ మీద దాడి చేసి 2 మహిళల్ని 4 పురుషుల్ని గాయపరిచారు. ఎవరు మొదలు పెట్టారు విధ్వంసకాండ? నేను సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు కొన్ని ఊర్లలో మీ మీద దాడి జరిగింది అంటున్నారు, రామకృష్ణారెడ్డి గారు కొన్ని ఊర్లలో ఆయన మీద దాడి జరిగి రిగ్గింగ్ చేశారంటున్నారు. ఒక పని చేద్దాం, మేము అందరం కలిసి, మీరు మా ఊర్లో లిస్ట్ ఇవ్వండి, మేము మీ ఊర్లో లిస్ట్ ఇస్తాం, రీపోలింగ్ పెట్టిద్దాం. ఆ 10-15 ఊర్లలో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిపిద్దాం. ఇంకా 10 రోజులు ఉంది, మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మీరు చెప్పిన స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ హ్యాండ్స్ ఫ్రీ చేద్దాం మనం అందరం కలిసి. ఏమంటారు, మీరు రెడీనా దానికి? మేము కండ్లకుంటలో రీపోలింగ్ అడిగాము. అన్నారు అలాంటి ఏదన్నా ఉంటే నిబంధనలకు అనుకూలంగా జరుగుతాయి కాబట్టి. ఏమంటే మీరు నేను పెట్టించేదైతే ఈ పాటికి ఈ విధంగా ఉండదండి. రాష్ట్రం పెట్టియాలని ఒక ఆయన అంటాడు, రాష్ట్రం మొత్తం పెట్టియాలంటున్నా. కాదు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం రీపోలింగ్ పెట్టించాలా? రాష్ట్రం మొత్తం పెట్టిస్తారా మీరు? అదేంటి మళ్ళీ ఎన్ని పెడదామా నువ్వు మొత్తం నియోజకవర్గాలన్నిటికీ? ఇప్పుడు అంబటి జస్ట్ కాదు, పోలింగ్ అయిన 2